దేవుడు అంటే కనికరం కలిగిన వాడు, మనం కూడా ఆ కనికరం మనం చూపించాలి. దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడు, మనం కూడా ప్రేమను చూపించాలి. కానీ వీడిలో ఆ కనికరం లేదు, ఆ ప్రేమ లేదు, ఆ క్షమ లేదు, ఏదీ లేదు. నా జీవితం నా ఇష్టం, నాకు ఇష్టమైంది తింటాను, నాకు ఇష్టమైంది తాగుతాను, నాకు ఇష్టమైన చోటుకి వెళ్తాను, నాకు ఇష్టమైంది చూస్తాను. నా జీవితం నా ఇష్టం అంటే మీరెవరండి చెప్పడానికి? మీదేమైనా తింటున్నానా, మీదేమైనా తాగుతున్నానా, మీరు నాకేదేమైనా, నాది నేనే కదా అనుభవిస్తున్నాను అంటున్నారా? ఒకవేళ అలా అంటే, అలా అంటున్నా మీ అందరికి అన్నయ్య వీడు, మీ అందరి మార్గదర్శి వీడు. వీడు ఏమైపోయాడో మీకు అర్థమైతే తర్వాత మీకు అదే గతి పడుతుందని చెప్తున్నాను. నీ జీవితమా? ఎక్కడిది? ఎవరిచ్చారు ఈ జీవితం? నువ్వుగా తెచ్చుకున్నావా ఈ జీవితాన్ని? కాదే. నువ్వు తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చినంత వరకు, అసలు వచ్చినంత వరకు కూడా నువ్వే వస్తావని మోసిన తల్లికే తెలియదు, తండ్రికి అస్సలు తెలియదు. ఆయనకు అమాయకుడు. అంటే ఈ జీవితం నువ్వు అనుకుంటే వచ్చింది కాదు, అమ్మ నాన్న అనుకుంటే నువ్వు పుట్టినవాడవు కాదు. దేవుడు ఎప్పుడో జగత్తుకు ముందు నీ కోసం ఆలోచించి ఆ తల్లి గర్భంలో రూపించి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఈ జన్మ దేవుడిదైనప్పుడు ఎవరి ఇష్టం అనాలి? దేవుడి ఇష్టం. నా ఇష్టం అనకు దయచేసి. నా ఇష్టం అనే మాట డిక్షనరీలో తీసేయండి మీ జీవితంలో. ఎస్పెషల్లీ ప్రత్యేకించి క్రైస్తవులారా, మన ఇష్టాన్ని జరిగించుకోవడానికి మన బైబిల్ పట్టుకోలేదు, మన ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి మన ప్రభు దగ్గరికి రాలేదు.